ఇటీవల బ్రేకింగ్ చూస్తాం. పాకిస్తాన్ పౌరుల విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు శుక్రవారం ఫోన్ చేశారు. పాక్ పౌరులను గుర్తించి తక్షణమే వెనక్కి పంపించాలని ఆదేశించినట్లు సమాచారం. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తానీయుల వీసాలు కేంద్రం రద్దు చేసిన సంగతి తెలిసిందే. వారంలోపు దేశం విడిచి వెళ్లిపోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే తాజాగా రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ మరోమారు అప్రమత్తం చేసింది. మరోవైపు వివిధ రాష్ట్రాల్లో ఉన్న పాకిస్తానీలపై పోలీసులు నజరు వేశారు. ఇక పాక్ పౌరులకు సంబంధించిన వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్లో 208 మంది పాకిస్తానీలు నమోదు అయినట్లు తెలుస్తుంది. వీరిలో లాంగ్ టర్మ్ వీసా ఉన్న వాళ్ళు 156 మంది, ఇక షార్ట్ టర్మ్ వీసా కలిగిన వారు 13 మంది ఉన్నట్లు తెలిసింది. అయితే వీళ్లను 2 రోజుల్లో వెళ్లిపోవాలని పోలీసులు సూచించినట్లు సమాచారం. ఇక పాకిస్తాన్ పౌరుల విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు శుక్రవారం ఫోన్ చేశారు. పాక్ పౌరులను గుర్తించి తక్షణమే వెనక్కి పంపాలని ఆదేశించినట్లు సమాచారం. ఇక పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తానీలు వీసాలు కేంద్రం రద్దు చేసిన సంగతి తెలిసిందే. వారంలోపు దేశం విడిచి వెళ్లిపోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే తాజాగా రాష్ట్రాల నుంచి కేంద్ర హోంశాఖ మరోమారు అప్రమత్తం చేసింది. మరోవైపు వివిధ రాష్ట్రాలలో ఉన్న పాకిస్తానీలపై పోలీసులు నజరు వేశారు. పాక్ పౌరులకు సంబంధించిన వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్లో 208 మంది పాకిస్తానీలు నమోదు చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇక వీరిలో లాంగ్ టర్మ్ వీసా ఉన్న వాళ్ళు 156 మంది, షార్ట్ టర్మ్ వీసా కలిగిన వారు 13 మంది ఉన్నట్లు తెలిసింది. అయితే వీళ్ళను 2 రోజుల్లో వెళ్లిపోవాలని పోలీసులు సూచించినట్లు సమాచారం.